సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసి రచ్చకొండ ఫోర్ట్కి అయితే వెళ్దామని మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేసిన నిన్న నైట్. సో నేను కూడా వీడియో మీకు చాలా రోజులకి వెళ్ళి పెట్టలే కదా, మీరేమో డైలీ వ్లాగ్స్ కొత్త కార్ కొన్నాం మొన్ననే, ఆ కొత్త కార్ వీడియోలు బ్రో పెట్టు అని అంటారు. సో కార్ అయితే నాకు నడపనికి రాదు కదా. సో ఇప్పుడు మా అన్ననే నడపాలి, మా డాడీ వాళ్ళే నడపాలి. ఇక ఫోన్లు వస్తున్నాయి ఆల్రెడీ నాకు. సో ఇప్పుడు వస్తారు మా ఫ్రెండ్స్. సో మేము కూడా ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఇక్కడనే ఉంటాడు, ఇక్కడ నుంచి మేము ఇద్దరం వెళ్తున్నాము. ఇంకొకరు అక్కడ ఇంకొక 4-5 బైక్స్ ఏమన్నారో అక్కడ వెళ్తే తెలుస్తుంది. సో ఈ వ్లాగ్ అయితే బాగుంటుంది, మంచి ఫోటో ఉంటుంది, మంచి వ్లాగ్ ఉంటుంది, మంచి రైడ్ ఉంటుంది. మీరైతే లైక్ కొట్టుకొని ఫుల్ వీడియో ఎండ్ దాకా చూడండి, జబర్దస్త్ మజా వస్తుంది. సో ముంగటే ముందు ఏమవుతుందో ఒక వ్లాగ్ లాగా చేసి అయితే పెడుతున్నా. ఇది నాకు కూడా తెలియదు ముందు ఏమవుతుందో, అది మీకు వీడియో తీసి చూపెడతా. మీరైతే లైక్ కొట్టుకొని స్టార్ట్ చేయండి. చలో లెట్స్ గో. ఇవ్వండి, అన్ని బైక్స్ అయితే వచ్చేసినాయి. ఇంకా 4 బైక్స్ మొత్తం కలిపి 5 బైక్స్ మావి బైక్స్ అయితే వచ్చేసినాయి అన్ని. ఇంకా హార్లీ డేవిడ్సన్, దాని ఇంకా ఇంకొక బుల్లెట్ అనుకుంటా. సో 5 బైక్స్ అయితే మొత్తం వచ్చేసినాయి. ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఇప్పుడు బ్లూటూత్ ఉంటుంది కదా, బ్లూటూత్ మైక్తో అయితే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నా వాయిస్ అయితే. అది వైర్డ్ మైక్ వచ్చేసి లోపల వైర్ ఎడ కట్ అయిందో ఏమో కానీ కట్ అయిపోయింది, వైర్ రికార్డ్ అయితే లేదు. సో అందుకే ఇప్పుడు బ్లూటూత్ నుంచి రికార్డ్ చేస్తున్నా. ఇది కూడా బాగుంటుంది మైక్, బ్లూటూత్ మైక్. వాళ్ళు వెళ్ళారు ముంగడ, నేను పక్కన ఆపుకొని సెట్ చేసుకున్న వాళ్ళు ముంగడికి వెళ్ళిపోయారు. చాలా బైక్ సరిగ్గా వెళ్ళారు కదా మీరు. ఇది బుల్లెట్, ఇదేంటి జావా కదా, ఇది జావా. ఇంకా మిగతాది వెనకాల హార్లీ డేవిడ్సన్. మీకు ఆల్రెడీ ముందు చూపించినప్పుడు వాయిస్ రికార్డ్ అయిందో కాలేదో చూపిస్తాయి. ఇప్పుడు మీకు వెనకాలకి వెళ్ళి వస్తుంది. ఇది హార్లీ డేవిడ్సన్. ఇది హోండా. ఇది హోండా ఇది కూడా బాగుంటుంది బండి. సో ఈ 4 ఒక GT. సో ఇవన్నిట్లలో అన్ని బండ్లలో మీకే బండి ఇష్టమో. ఇప్పుడు GT ఇది నా పక్కన ఉన్నది, ముంగట హార్లీ డేవిడ్సన్, బుల్లెట్, జావా. ఈ 5 బైక్లల్లో మీకు ఏ బైక్ ఇష్టమో కమెంట్ అయితే చేయండి. నాకు తెలిసి అందరు GT అంటారు. జబర్దస్త్ ఉంది. ఇట్లా మంచిగా మార్నింగ్ టైం వచ్చేసి ఒక 7:30, 7:40 అవుతుంది. ఇట్లా మంచిగా మార్నింగ్ రైడ్ ఇట్లా పోతే ఎంత సుకూన్ ఉంటుంది అసలు. అది కూడా లాస్ట్ టైం మేము శ్రీశైలం బ్లాగ్ అయితే వేసినాము, అప్పుడు ఒకటే సింగిల్ GT మీద పోయినాము. ఇప్పుడు 5 బైక్స్ కలిసి పోతున్నా, అసలు ఆ మజా అలాగే ఉంటుంది. సో మీరు కూడా ఎవరన్నా రావాలి అనుకుంటే ఇవ్వండి, వీడియో తీస్తున్నారు షార్ట్స్ రీల్స్ పెట్టుకోవడానికి. సో మీరు కూడా ఎవరన్నా ఇట్లా రావాలి అనుకుంటే మనం అందరం కలిపి ఇట్లా బ్రేక్ఫాస్ట్ రైడ్ లేకపోతే నార్మల్ రైడ్ ఎక్కడన్నా వెళ్ళడానికి ఇట్లా మీరు కూడా రావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో DM అయితే చేయండి, మెసేజ్ చేయండి. అందరం కలిసి ఒక గ్రూప్లాగా ఫామ్ అయ్యి వెళ్దాం మనం. ఇప్పుడైతే సో ఈయన ముంగట ఉంది కదా, ఈయన మా ఫ్రెండ్. సో వాళ్ళ అన్నవాళ్ళు ఇవన్నీ బైక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నవాళ్ళు మేమందరం కలిసి వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వెళ్దామన్నారు. సో మేము కూడా సరే నడురి అన్న. వాటర్ ఫాల్స్ ఉంటాయా లేకపోతే ఏముంటుంది, హిల్ స్టేషన్ అంట, 150 మెట్లు ఎక్కాలంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో చూద్దాము. ఇట్లా మా బైక్స్ ఖాళీ రోడ్ ఉంది, మొత్తం మా బైక్స్ ఎట్లుంది చూడండి అసలు మజా. మేము శ్రీశైలం పోయినప్పుడు సేమ్ ఇదే రూట్, సేమ్ రూట్లో వెళ్ళినాము. కానీ ఆ శ్రీశైలం 300 ఎంత 230 కిలోమీటర్స్ ఏమో ఉండే, మొత్తం అప్ అండ్ డౌన్ 500 కిలోమీటర్లు ఒకటే రోజులో పోయేసి వచ్చేసినాము. ఇది 70 కిలోమీటర్సే. సో ఇప్పుడు మేము ఒక మధ్యాహ్నం వరకు వచ్చేసాం, 12-1 వరకు వచ్చేస్తామని నేను అనుకుంటున్నా. కానీ ఎప్పుడు వస్తామో తెలియదు, క్లారిటీ తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే 12-1 వరకు వచ్చేస్తాం ఇంటికి. మొత్తం అంతా అక్కడ చూసుకొని ఒక 2 అవర్స్ అక్కడ ఉన్నా అని కూడా మిగతా 1 అవర్లో మళ్ళీ రావచ్చు బ్యాక్గా. సో అది ఇట్లా మంచిగా రీల్స్ తీసుకుంటా చూస్తారు కదా మీరు, రీల్స్ తీసుకుంటా అట్లా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బైక్లు ఉన్నాయి. తర్వాత మీరు కూడా జాయిన్ అయితే
ఈ 5 బైకులు కాస్త 10 బైకులు కావచ్చు, 20 బైకులు కావచ్చు, 30 బైకులు కూడా కావచ్చు. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్ ఫస్ట్. సో అది మజా వస్తుంది రైడ్ అయితే, ఫుల్ మజా. నాకు ఈ మోటో బ్లాగ్ కంటే కూడా బ్లాగింగ్ చేయడం అయితే జబర్దస్త్ మజా వస్తుంది. ఈ మోటో బ్లాగ్ పెట్టుకోవాలి, పోతూనే ఉండాలి. ఇది కూడా మజా, ఇది వెరైటీ మజా, అది వెరైటీ మజా. అసలు ఇది వేరే మజా, అది వేరే మజా. ఇప్పుడు నేను మోటో బ్లాగ్ చేసిండు అనుకోండి, మొత్తం మాట్లాడుతూనే ఉండాలి. మీకు ఏదో ఒక కంటెంట్ ఇవ్వాలి. నేను ఇప్పుడు బండి నడిపినామంటే వీళ్ళతో ఇట్లా మాట్లాడుకుంటా, కాన్ఫిడెన్స్లా అట్లా మాట్లాడుకుంటూ పోవాలి. అప్పుడు ఆ మజా అనేది వస్తుంది. సో నేను కంటెంట్ ఇప్పుడు వీళ్ళకి మజా వచ్చాయంటే ఇప్పుడు నేను కంటెంట్ తీస్తున్నా కదా, నాకు రాదు. ఎందుకంటే నేను ఇప్పుడు కంటెంట్ మీతో మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడుగుతావో చెప్పకుండా మీకు నేను కంటెంట్ చేయాలి కాబట్టి మీతో మాట్లాడాల్సి వస్తుంది. సో అది అంటే ఇప్పుడు కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మాట్లాడతానేమో, మిగతా అంతా మజా వస్తుంది అట్లా. అందుకే మీరు కూడా ఎవరన్నా జల్దీ నెక్స్ట్ రైడ్స్ ప్లాన్ చేద్దాం మనం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ రైడ్స్ అయితే ప్లాన్ చేద్దాం మనం. మంచి కంటెంట్ అయితే తీద్దాం. చూస్తున్నారు రోడ్ ఎంత బాగుందో. మంచి కంటెంట్ తీద్దాం మనం. కంటెంట్ మంచిగా తీద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. మీరు అంతా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మంచి వీడియోలు తీద్దాం. మంచిగా జబర్దస్త్ రైడ్లు అయితే కొడదాం అందరం కలిసి. ఒక మినిమం ఒక 10 మందిని పెట్టుకొని రైడ్లు అయితే కొడదాం మనం ఇప్పటి నుంచి. సో అప్పుడు మంచిగా మజా వస్తుంది. ఇప్పుడు నాకు అర్థమైంది, లాస్ట్ టైం ఒక్కడనే పోయిండే నేను శ్రీశైలంకి. నేను మా ఫ్రెండ్ ఆ బ్లాగ్ మీరు అందరు చూసిరు, అది నాకు కూడా తెలుసు. సో ఒక్కడనే వెళ్ళిండే. ఎవరైనా చూడలేకపోతే కొత్తగా ఎవరైనా నా ఛానల్ విజిట్ అయితే మీరైతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. శ్రీశైలం ఇంకా చాలా మోటో బ్లాగ్స్ అయితే ఉంటాయి నా ఛానల్లో. సో అవి చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చిరో వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని తర్వాత ముంగడు చూడరు అసలు. అలాగే ఉంది అసలు మొత్తం చెరువు, ఫార్మింగ్ అవుతుంది. ఈ మధ్యలో మనం వెళ్తున్నాం. మొత్తం చెట్లు ఉన్నాయి. కళ్ళు చెట్లు మజా వస్తుంది. అది జబర్దస్త్ మజా, మామూలు మజా జబర్దస్త్. ఇవ్వండి, పెట్రోల్ బంక్లో ఆగినాము. సో ఎయిర్ అయితే అందరు చెక్ చేసుకొని ఎయిర్ అయితే ఫిల్అప్ చేసుకుంటారు అన్ని బైక్స్లలో. ఇప్పుడాక రాంగ్ రూట్ ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయినాము. ఆడ కొండ వస్తుండే, ఆ కొండ సైడ్ వెళ్ళినాం. ఇట్లా ఏం అర్థమైతే లేదు అసలు. మళ్ళీ అట్లనే వాళ్ళంటే అట్లకెళ్ళందంట దారి. చల్లారకుండా వచ్చాం. మళ్ళా యూటారు ఇప్పుడు, మళ్ళీ అదే రోడ్డు. కానీ ఏం అర్థమైతే లేదు. లోపలికి పోయినాం మేము. ఎప్పుడాక లోపలికి వెళ్ళినాము. లోపల ఏం కొండ లాగుంది. ఆ కొండలు బండి ఎట్లా అయితే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇట్లా వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్ తీసుకొని స్ట్రైట్ వెళ్తారు. స్ట్రైట్ చేసినాం. పార్క్ ఇది. లోపలికి వచ్చినాం. కొంచెం మీదికి వచ్చి ఇక్కడ బండిలు పార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. చాలా మంది బైకర్స్ వచ్చారు. ముంగడ కూడా బైక్స్ ఉన్నాయి అక్కడ చూస్తున్నాం. బైకర్స్ వాళ్ళైతే ఆడ వరకు తీసుకోరు. వాళ్ళు ఆఫ్ రోడింగ్ కూడా చేస్తాయి కాబట్టి ఆడ వరకు వెళ్ళారు. మనం ఇన్నే పెట్టేసినాం మన బైక్స్ అన్ని.
ఇక్కడ కూడా ఒక బైకర్ ఉన్నాడు చూడండి. ముంగట ఇవి స్టెప్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఇట్లా మొత్తం పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు దూల తీరుతాయి, ఇప్పుడు జబర్దస్త్ మజా కూడా వస్తుంది, దూల కూడా తీరుతుంది. ఇంకోండి ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి పైకి. వస్తారు వనాలండి గాయస్. ఇగోండి వ్యూ ఎట్లుంది చూడండి పైకి. इधर अच्छा है ना. अरे मगर नीचे गिर गए तो नहीं कुछ भी नहीं होता. देख के ये मेरे को डर लग रहा. अरे बैठो भाई. वाह अम्मा నాకు భయం అవుతుంది. నేను పోనయ్యా స్వామి. అయ్యా ఏం కాదు, ఏ అవుతుంది. ఎంతమంది వచ్చేసి మేము కొంచెం అంటే ఇంకా పైకి వెళ్తే వాటర్ ఉంటాయి. భయమాలియా కొంచెము అంటే పైకి ఇంకా పైకి పోవాలి, కానీ మేము పోతలేము. ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్స్ ఏమన్నా ఉంటే వాటర్ ఫాల్స్ పోదామని అనుకుంటున్నాం. మేము మళ్ళీ కిందికి దిగుతున్నాం, బైక్స్ దగ్గరికి వెళ్తున్నాం. పొద్దు నుంచి ఏం తినలే మనము. ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ ఆకలి అవుతుంది. అందరు వస్తున్నారు ఇప్పుడు అన్న వాళ్ళు. ఖాళీ ఏడెడుకోవాలో ఆలోచిస్తలే, తిండి అయితే ఆలోచిస్తలే. హెల్మెట్ ఏది? హెల్మెట్ ఆడ కట్టేసి పెట్టినాం కదా ఇక్కడ అన్ని. మళ్ళీ బైక్ చేరుకు వచ్చేసినాం, పోతున్నాం. ఆడ పైకి వెళ్ళినా ఇప్పుడు వ్యూ ఆ కొండ ఉందా, ఆడికి వెళ్ళినా. ఇంకా మీదకి వెళ్ళేది ఉండే. 240 బయటకు వచ్చేసినాం. బయటికి మళ్ళీ ఆగినాం మేము ఫోటోషూట్కి. चिपका नहीं लगाया क्या रे? दूर लगाना. अरे थोड़ा आगे को हाइनेस. क्या हो वाला है? आगे लगाया तो पीछे ले बोलता. बस జావా అయితే నడుపుతున్నాం గాయస్ మనం. సో మన జీటీ వచ్చేసి అన్న నడుపుతుండు, మనం వచ్చేసి జావా నడుపుతున్నాం. అట్లా బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఫోటో సెషన్ అయితే మొత్తం అయిపోయింది. మొత్తం పైకి అయితే వెళ్ళలేము గాయస్ మేము. మొత్తం పైకి చెప్పినా కదా మీకు, చాలా టైం పడుతుంది. ఇంకోటి మేమేం తినకుండా వచ్చినాము. పైకి పోతే ఒక వాటర్ ఉంటాయంట, ఒక కొండ మధ్యలో వాటర్ ఉంటాయంట అంతే. పైకి వెళ్ళి మీకు ఆల్రెడీ మేము కిందికి చూపించినా కదా, అట్లనే కొంచెం పైన ఉంటాయంట కొన్ని వాటర్. సో పైకి వెళ్ళి కూడా ఇప్పుడు మేము చూపించిన సీనరీయే మీకు పైనుంచి కూడా చూడడానికి వెళ్తారు అందరూ. చాలామంది వస్తున్నారు, కానీ చాలా బైకర్స్ కూడా చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఇప్పుడు అయితే ఫస్ట్ ఏం తినలే, ఫస్ట్ తింటాం, బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాం. దాని తర్వాత వాటర్ ఫాల్స్ ఏందా లేకపోతే డైరెక్ట్ ఇంటికైనా అవన్నీ తర్వాత చూడాలి. ఇక ఇదిగోండి రివర్ క్రాస్. నా బండి ఆల్రెడీ రివర్ క్రాస్ చేసినాము. ఇప్పుడు మేము వాటర్ ఫాల్స్ వెళ్తున్నాము. సో 1 కిలోమీటరే ఉంది. ఇదిగోండి రివర్ క్రాస్ చేస్తున్నాం. బండ్లు ఎన్ని ఫిష్లు వేయాల్సి వస్తుంది. नेक्स्ट आ जा 1 2 3 बोलते क्या आ जाना. ओम 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 धीरे धीरे लेके आ, पर एक्सीलेटर कम मत करना. चलो राइट आ जा. अरे असल साइलेंट के लोकल కూడా बोले. चलो ఇంకోటి వచ్చేసి లాస్ట్ చలో. ఇప్పుడు కొంచెం ముందుకు పోతే మనకి వాటర్ ఫాల్స్ ఉంది కదా, ఎట్లుందో ఒకసారి చూసాం. పోయి నాకు కూడా తెలియదు, రివీల్ చేస్తా. ఇప్పుడు పోయిన తర్వాత చూసాం ఎట్లుందో లోపల. మేము గూగుల్ మ్యాప్స్ చూసుకున్నాం, కానీ రోడ్ మాత్రం చాలా ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం కదా మేము జీటీ మీద. మా జీటీ మొత్తం దాంట్లో మధ్యలోకి వెళ్ళి పోయినాం కదా. సో చాలా దూరంకి వెళ్ళి నడుపుకుంటూ వచ్చి ఆ వాటర్లో పోగానే ఒకటేసారి ఇట్లా పొగలు వచ్చినాయి లోపలికి వెళ్ళి. సో డైరెక్ట్ వాటర్ ఫాల్స్ జరిగిపోతాం. ఈయనే ఒక 300 మీటర్స్
పోతాం, పోయి చూపిస్తాం, చలో ఫుల్ ఎంజాయ్. కూడా మేము వచ్చేసినాము, చాలా మంది వచ్చారు, కార్స్ కూడా వచ్చినాయి. వాళ్ళు రివర్స్ ఎట్లా క్రాస్ చేసారు ఆ రివర్ని తెలియదు. అరే ఈడ దాకా వచ్చిర్రు బండ్లు, ఈడ కూడా ఉన్నాయి, ఆడ చాలా పెట్టారు, ఈడ కూడా పెట్టారు చాలా. వాయమ్మ పెద్ద పెద్ద, అరే BMW అన్నీ ఏడికెళ్ళి పోయేది, దీంట్లోకి వెళ్ళేమో మధ్యలోకి వెళ్ళి పోవాలేమో దీంట్లో దుంకి. అరే చూస్తున్నా ఎట్లా వాటర్ ఉన్నాయి, ఇట్లా వెళ్ళాలి, ఇంకా వాటర్ ఫాల్స్ కనిపించాలంటే ఈ చిన్న వాటర్ ఫాల్స్. చలోరే చలోరే మేమైతే పోతున్నాం. అన్న మంచిగా ఉందా లోపల? ఓకే బ్రో, బాగానే ఉంది. ఓకేనా? పైకి వెళ్ళి కిందికి వెళ్ళినందుకు కొంచెం ఫ్లో బాగానే ఉంది. అచ్చా, ఇట్లానే ఉందా అన్న? వాటర్ ఫాల్ ఉందా ప్రాపర్? పైనుంచి పడేది లేదు, మన కింద పోతుంది కదా, ఇదే ఫ్లో పోతుంది, అక్కడ కలుస్తుంది కొంచెం పెద్దగా. अच्छा मूसी जाके देख लेते थे ना, मूसी के वैसा नहीं रहता ये पानी, ऊपर से देखे तो मूसी वैसे दिखता, ऐसे दिखता मूसी। ये कहते रे ऐसी जगह थे बैगन, कुछ वाटरफॉल नहीं है, ऐसी फ्लो है पूरा। जा देख के आ जा। नहीं नहीं है फ्लो। वीडियो लेके నేనైతే పోతున్నా గాయ్స్. చలో చలో చలో, పుష్ప సినిమానే అనిపిస్తుంది నాకు సీన్. ఇక్కడ పుష్ప చెప్పులు ఆడనే పెట్టేసాను నేను. గాయస్ వచ్చేసినాము, చూసాను చూడరు గాయస్ వాటర్ ఫాల్ ఎంత ఫ్లో ఉందో, బాగుంది. जा सकते మెల్లగా, మస్తు ఉంది ఫ్లో కూడా. ఇట్లా రావాలా? వామ్మో వామ్మో, బాయ్ పట్టుకో జరా. ఇక్కడ 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 పడతా వచ్చినందుకు. వాడి దగ్గరకు వచ్చేసాం, అసలు వాటర్ ఫాల్ చూడు ఎట్లుందో. లోపల దాకా ఇట్లా కూడా వచ్చు. పుష్ప సినిమానే అనిపిస్తుంది నాకు, పుష్ప కూడా ఇట్లనే ఉంటుంది. పుష్ప 1 మూవీలో చూసి మస్తుంది. గాయస్ కూడా మళ్ళీ దీని మీద ఇక్కడనే వచ్చేసినాం, చెప్పులు వేసుకోపోతున్నాం ఎందుకంటే లేట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు టిఫిన్ చేయలే, పొద్దున్న 7 o'clock బయలుదేరినాం, 6 o'clock లేచినాం, 5 o'clock లేచి స్నానం చేసి 6 o'clock బయలుదేరి మళ్ళీ 7 o'clock అందరం గ్యాదర్ అయ్యి రైడ్ అయితే స్టార్ట్ చేసినాము. ఏం తినలే, ఇప్పుడు 1 అవుతుంది టైం. సో కొంతమంది ఇక్కడనే ఆగారు, మేము వెళ్ళినాం. సో అది వాళ్ళు రమ్మంటే జల్దీ వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం.